మీరే అని చెప్పడమే కదా సార్. మిమ్మల్ని పక్కకు తప్పించారన్నట్టు. ఇంకెందుకు ఉండాలి సార్ తెలిసి కూడా? అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డేనా? లక్ష్మణ్ కూడా ఉన్నాడు కదా సార్ 5 ఏళ్ళ నుంచి. ఆయనే కదా నన్ను అధ్యక్షుడు గుండి పార్టీలోకి తీసుకుంది. లక్ష్మణ్ బాధ్యుడైనా రిజిగ్నేషన్కి, కిషన్ రెడ్డి బాధ్యుడైనా రిజిగ్నేషన్. ఎందుకని బాధ్యుడు బండి లక్ష్మణ్? సంజయ్ కూడా బాధ్యుడు. సంజయ్ ఎందుకు బాధ్యుడు? సంజయ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారంటున్నారు కదా. ఏది నన్ను ఎంకరేజ్ చేయడం ఏంది? నేను గెలిపించిందని 1000 సభల్లో చెప్పిండు సంజయ్. నన్ను గెలిపించిండు నాన్న, ఎండలో తిరిగిండు నాన్న అని. ఇప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నా తమ్ముడు నా ఫోన్ ఎత్తట్లేదని మనస్తాపం చెందాను. మనోవేదనకు మందు లేదు కదా సార్. పోయినసారి రాష్ట్ర అధ్యక్షుడు గుండి పార్టీలో చేర్చుకున్నది ఎవరు? లక్ష్మణ్ గారు. ఆయనకు 3 పోస్టులు ఇచ్చింది. ఎందుకంటే బాబు మోహన్కి ఎంపీ టికెట్ ఇవ్వలేదు కనుక కేంద్ర ప్రభుత్వం. బలహీన వర్గాలకు చెందిన మిమ్మల్ని ఆదరిస్తలేదని అనుకోవచ్చా పార్టీ? బలహీన వర్గమో బలమైన మార్గమో రోడ్డు మీద నిలబడితే తెలుస్తుంది. నేను నిలబడతా, వాళ్ళని కూడా వచ్చి నిలబడమనండి. ఎవరికి జైలు పలుకుతారో జనం. ట్రాఫిక్ లాగిపోతాయి బాబు మోహన్ రోడ్డు మీద నిలబడితే. బలహీనం ఇది కాదు సార్. ఒక స్టార్. ఎస్, షెడ్యూల్ క్యాస్ట్లోనే. నాకు కులం ఎక్కడిది సార్? పెద్ద పెద్ద దొరలు నా సినిమాలు చూడలేదా? పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు నా సినిమాలు, నా క్యాసెట్లు తెప్పించుకొని తిరుపతిలో చూడలే. బాబుమోహన్ క్యాసెట్లు ఇదేంటి, ఆ మామగారిది ఇదేంటి అని బలహీన వర్గం అని వదిలేసినారా నన్ను? బీజేపీ వదిలేస్తుందా బలహీన వర్గం అని? మీ భవిష్యత్తు ఏంటి? రాజకీయ భవిష్యత్తు పొద్దుగు కొద్ది తెల్లారుదిగా సార్. అది డైలీ ఉంటుందిగా. సూర్యోదయం సూర్యాస్తమయం. ఇప్పుడు సూర్యోదయంలో ఉన్నాం. సూర్యాస్తమయం అయినాక రేపు ఏం జరుగుతుందో తెలియదు. మీ బావగారు మీ బావాన్ని పిలుస్తారు, అమితంగా అభిమానిస్తారు అంటే మళ్ళీ అక్కడికి వెళ్తారా? నేను మనిషిని సార్, మాట మీద నిలబడేవాడిని. 25 సంవత్సరాల నా పొలిటికల్ లైఫ్లో అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, ఎదుటివాడిని మోసం చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, డబ్బులకు కక్కుర్తి పడలేదు, డబ్బులు రూపాయి సంపాదించలేదు. బట్ బాబు మోహన్ అంటే మాట మీద నిలబడతాడని ఒక పేరు సంపాదించాను. బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని రాజకీయంగా వదిలేసింది. మరి అప్పుడు ఇన్ని విమర్శలు ఎందుకు గుప్పించలేదు మీరు? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత పార్టీ అండి. వాళ్ళ సొంత పార్టీ, కుటుంబం పార్టీ అది. కొడుకు ఇవ్వద్దు అన్నాడు, కూతురు ఇవ్వద్దు అన్నాడు, ఆయన ఇవ్వలేదు. ఏంటంటే మీరు నాన్ లోకల్ అనేది నేను ఎవడండి పెదవా చెప్పింది? వాళ్ళకి తెలుసండి. రాజకీయాలు కట్ట తెచ్చిండు. నేను ప్రచారం అట్లా సాగింది కదా నియోజకవర్గం మొత్తం మీద, బావమోహన్ నాన్ లోకల్ అని. సార్ ఇది నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు సంగతి అది. వీళ్ళు పోయినరు, మా అమ్మమ్మ ఊరు పోయినరు, మా నాన్న ఊరు పోయినరు, నేను కట్టించిన బస్టాండ్లు చూసినరు, నేను కట్టించిన గుళ్ళు చూసినరు, చర్చిలు చూసినరు. చూసి అమ్మో బాబు అవన్నీ చూసినాం బాబు, ఇది చూసినాం బాబు అన్నారు వచ్చి. మీరు రాజకీయంగా అభివృద్ధి చేయలేదనే ఆ లాస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మీ విపరీత విమర్శలు గుప్పించి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. సార్ మీ టీవీని పంపి మీరు సర్వే చేయండి, గంట పెడతారా, డిస్కషన్ పెట్టండి. మీరు ఏమేమి చూశారు, ప్రజలు ఏమేమన్నారు. అది ఒక చల్లని రూపాయ వాడు 10వ తరగతి చదివినోడు, నేను BA LLB చదివినోడు, వాడు ఏదో అన్నాడని ఆడనటం కాదు సార్, ప్రజలు అనాలి. ఇతను ఏదో ప్రెస్ రిపోర్టర్ అంటే అన్నాడు కదా, ఎవరు తీన్మార్ మల్లన్న ఏమన్నాడు, 2 లైన్లు రాయవాను రిపోర్టర్గా, నీ స్థాయి ఏంటో తెలుస్తుంది నీకు అన్నాడు. గాయన ఏదో అన్నాడని నాకు చెప్తారే సార్. దమ్మిడి పని చెయ్యని ఏకైక వ్యక్తి 2 రాష్ట్రాలలో అతనే. పావలా పని చేయని వ్యక్తి. నేను శాంక్షన్ చేసిన డబ్బుల్ని అతను కాంట్రాక్టులు చేసుకున్న వ్యక్తి, అతని తమ్ముళ్ళు అతను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన శాంక్షన్లన్నీ పెట్టుకున్న ఒక 30 కోట్ల దాకా దగ్గర పెట్టుకొని ఎలక్షన్కి పోయినా, నేను తయారైనా. అలాంటిది నాకు సడన్గా టికెట్ ఇవ్వలే. ఇతను గెలిచి నేను శాంక్షన్ చేసిన పనులు ఉన్నాయి కదా అన్నీ స్టార్ట్ చేసుకుని జరిగిండు. నేను కొబ్బరికాయలు కొట్టిన వాటి మీద కొబ్బరికాయలు కొట్టుకుంటా. అతను చెప్తే సార్, ఏ నియోజకవర్గానికన్నా 6 లైన్స్ రోడ్స్ ఉన్నాయి సార్. 10 మండలాలకు 6 లైన్స్ రోడ్ వేసిన నేను. ఏం లేదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడల్లా రింగ్ రోడ్డు కనపడుతుంది. బాంచెత్తి ఇట్టటి రోడ్డు నా కాన్స్టిట్యున్సీలో ఉండాలి కదా అనుకున్నా. చేసిన 6 లైన్ల రోడ్డు. కంది దగ్గర స్టార్ట్ అయితే 2 అడుగులు పోగానే పులకలు వస్తుంది లెఫ్ట్, ఇంకో 2 అడుగులు పోగానే చోటుకూరు మండలం వస్తుంది, 2వ మండలం. 2 అడుగులు పోగానే అందోళన మండలం వస్తుంది, 2 అడుగులు పోగానే అల్లాదురు మండలం వస్తుంది, రేగోడ వస్తుంది, రాయి కూడా వస్తుంది.
మొత్తం అన్ని మండలాలకు కలిపేసి పారేసిన 6 లైన్ల రోడ్డు. చూడండి మొత్తం తెలంగాణలో 6 లైన్ల రోడ్డు 10 మండలాలు కవర్ చేస్తూ ప్లానింగ్. ఏ ఊరిలో చూసినా వాటర్ ట్యాంక్ నేను కట్టినే ఉన్నాయి 10 మండలాలలో కూడా. ఏ ఊరిలో చూసినా రోడ్లు నేనేసినే ఉన్నాయి.